మాస్టర్ నమస్తే అండి. నమస్తే అమ్మా. విజయసాయి రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. అవునండి. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఎలా చూస్తున్నారంటే యాక్చువల్గా విజయసాయి రెడ్డి గారు చెప్పిన ప్రకారం అయితే 2020 నుంచే నన్ను బయట పెట్టారు. 2020 నుంచే నన్ను బయట పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్వార్టరీ చుట్టూ ఆయన ఆ మాటలు వింటూనే ఆయన అలాగా పరిపాలన సాగించారు తప్ప నేను ఒక పెద్ద సలహాదారుడిగా ఉన్నా, నేను ఎంతో సలహాలు ఇచ్చి ప్రభుత్వం కాపాడడానికి నేను ఎంత ప్రయత్నం చేసినా కానీ నన్ను అలా పక్కన పెడుతూనే ఉన్నారు. యాక్చువల్గా ఆయన ఇంకా చెప్పేది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇలాగుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. అందువల్ల ఏంటంటే నన్ను కావాలని పక్కన పెట్టారు, అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్న విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు గురించి విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సో గతంలో కూడా విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు చూసినా సరే మనకి జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కనిపిస్తూ ఉంటారు. ఆయన ఏ పనులు చేయాలన్నా కానీ ఫస్ట్ విజయసాయి రెడ్డి గారు సలహాలు తీసుకునే చేస్తారు. అలాంటిది వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ఉండి ఇప్పుడు ఈయన పార్టీ నుంచి బయటికి రావడం, దాని తర్వాత జగన్ గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎలాగంటేనమ్మా, విజయసాయి రెడ్డి గారు చెప్పే ప్రకారం అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్వార్టరీ చుట్టూ ఉన్నారు. ఆ క్వార్టరీ చెప్పిన మాటల వల్లే నన్ను పక్కన పెట్టారు. వాళ్ళ మాటలు వింటున్నారు కానీ పరిపాలన సంబంధించిన విషయంలో ఆయన ఎవరి మాట వింటలేదు. ఆ క్వార్టరీ వల్లే పరిపాలన ఆయన అంతలాగా దిగజారిపోయారు ఇది పాలన అధికారంలో ఉండగా. అందువల్ల ఏంటంటే ఆయన చేతులారా కొని తెచ్చుకున్నాడు. దానికి ఏంటంటే 2020 నుంచి వాళ్ళ క్వార్టరీ మాటల వల్లే నన్ను పక్కన పెట్టారు. ఆ పక్కన పెట్టడం వల్ల ఏంటంటే లిక్కర్ స్కామ్లో కూడా నన్ను ఇరికించాలని కొంతమంది సలహాలు ఇచ్చే నేను ఇప్పుడు ఈరోజు నిన్న కూడా ఈడీ డైరెక్టరేట్ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదేశాల ప్రకారం నేను హాజరవటం వాళ్ళ ముందు హాజరయ్యాను. నా నివేదికలు నేను ఇచ్చాను, నా వాంగ్మూలాన్ని నేను ఇచ్చానని చెప్తున్నారు. అయితే ఏంటంటే విజయసాయి రెడ్డి గారు అయితే మనకు బయటకు వచ్చేసినట్టుగా ఆయన మాటలు బట్టి తెలుస్తుంది. యాక్చువల్గా కూడా యాక్టివ్గా లేరు కూడా. మనకి ఆయన ఏంటంటే ఇంతకుముందు ప్రతి విషయంలోనూ వైసీపీ తరపున ఏది మాట్లాడాలన్నా సరే విజయసాయి రెడ్డి గారే ముందుండేవారు. అటువంటిది 2021 నుంచి ఆయన పూర్తిగా బయటకు వచ్చారు. అప్పుడప్పుడు మాట్లాడినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పెద్దగా అంటే మరీ వ్యతిరేకంగా అయితే మాట్లాడలే. ఒక లెక్కర్ స్కామ్ వచ్చినందువల్ల ఏమన్నా బయటపడ్డారా లేకపోతే బయటకు రావాల్సి వచ్చిందనేది ఈ నివేదికలు పూర్తిగా వస్తేనే కానీ మనకు తెలియదమ్మా. అయితే ఏంటంటే ఆయన ఇంకో మాట ఏం చెప్తున్నారంటే బలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఏ విధంగానంటే కూటమి ప్రభుత్వం ఇంత బలంగా ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. వీళ్ళు ఏదైనా కూటమి ప్రభుత్వం ఏదైనా చీలికలు వస్తే తప్ప జగన్మోహన్ రెడ్డికి అంత అవకాశం లేదన్నట్టుగా ఆయన చెప్తున్నారు. ఇదైతే ముఖ్యం. ఓకే, కూటమి ప్రభుత్వం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నిజంగానే కూటమి ప్రభుత్వం అంత బలంగా ఉందా? బలంగానే ఉందనుకోవాలమ్మా. ఎలాగంటున్నానంటే నేను పెట్టుబడుల నిమిత్తం అయితే అంటే రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలి, పెట్టుబడులు గ్రహించాలన్న ఉద్దేశంలో అయితే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆ విషయంలో ఆకర్షించాలి. ఇప్పటి వరకు మనకి గూగుల్ రావటం కానీ లేకపోతే రిలయన్స్ రావటం కానీ లేకపోతే పెట్రోలియం కెమికల్స్ ఈ కంపెనీలు రావటం కానీ లేదా ఇప్పటి వరకు 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి కారణం అయితే కనుక చంద్రబాబు నాయుడు గారి కృషి, కూటమి ప్రభుత్వం యొక్క పట్టుదలే దానికి కారణమని నేను అనుకుంటున్నాను. ఆ విధంగానే వాళ్ళ ప్రయత్నాలు అలా చేస్తున్నారు. సో మరి చాలా మంది అయితే ఊర్లలో ముఖ్యంగా చూసుకుంటే కనుక వృద్ధులని కానీ లేకపోతే ఎవరైతే ఒక 40 to 50 ఏజ్ గ్యాప్ లో ఉన్న వాళ్ళు అనుకుంటున్నా కానీ అనవసరంగా మేము ఓట్లు వేసామే, అనవసరంగా ఓట్లు వేసి గెలిపించుకున్నాం. కూటమి ప్రభుత్వం పరిణామాలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడ చూసినా సరే క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి తీస్తున్నారు అండ్ తర్వాత ఇంటికి వచ్చి కొడుతున్నారు, ఇలాంటివి కూడా చెప్తా ఉన్నారు. ఓకే, దానికి ఏమంటానంటేనమ్మా, అది యాక్చువల్గా వాళ్ళు చేసినా చేయకపోయినా సరే ప్రతిపక్ష పాత్ర వహించే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైసీపీ పార్టీ ఆ విధంగా కృషి చేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వంలో ఒక రిఫ్ట్ తేవడానికి కానీ లేదా కూటమి ప్రభుత్వం ఏ పని చేయట్లేదు, అసలు ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్రంలోనే ఉందా అంటే దేశంలోనే ఉందా అన్న విధంగా వాళ్ళు అలా క్రియేట్ చేసి వాళ్ళు ఆ విషయంలో కొంచెం సఫలీకృతం అవుతున్నారు. అంటే ఏమీ చేయట్లేదు, గ్రౌండ్ లెవెల్లో కనీసం పరిపాలన వదిలేసి దేశాలు తిరుగుతున్నారు. వాళ్ళు అసలు కొంచెం కూడా పని చేయట్లేదు. పేదవాళ్ళకి, వృద్ధులకి, అనాథలకి లేదా అసలు వాళ్ళు ఏ విధంగానూ పనికొచ్చే విధంగా వాళ్ళు పరిపాలన ఉండలేదు అన్న విషయంలో వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు బాగా వైసీపీ వాళ్ళు. ఆ విషయంలో ఏంటంటే తెలుగుదేశం శ్రేణులు మాత్రం దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఏ విధంగానూ మేము ఎంత పని చేస్తున్నామో ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గ్రహిస్తున్నారు. దాని గురించి వాళ్ళ సర్టిఫికేట్లు మాకు అవసరం లేదు, మేము ఎలా చేస్తున్నామో ప్రజలకు తెలుసు, వాళ్ళు చెప్పినంత మాత్రం అది ప్రజలు నమ్మే స్థితిలో లేరు అన్న సంగతి వాళ్ళు బాగానే చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో ఏంటంటే
కూటమి ప్రభుత్వం గురించి నా తరపున నేను మాట చెప్పాలంటేనమ్మా, వాళ్ళు 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయంటే ఏ పని చేయకుండా, ఏ ప్రయత్నాలు చేయకుండా అయితే రావు. ఎందుకంటే గూగుల్ వచ్చిందంటే వాళ్ళ ప్రయత్నాలు చేయటం వల్లే. లేకపోతే పెట్రోలియం కెమికల్స్ 60 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయంటే, 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయంటే కేవలం 60,000 కోట్ల పెట్టుబడులు తీసుకురాగలిగారంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి కృషే, కూటమి ప్రభుత్వం కృషే. దానికి బీజేపీ సహకరించడం కూడా పెద్ద ప్లస్ పాయింట్. ఆ విధంగా ఏంటంటే వారి పరిపాలన ఏంటంటే హై ప్రొఫైల్లో కూడా వెళ్తున్నారు, అట్ ద సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో కూడా వాళ్ళు చూసుకుంటూ వెళ్తున్నారు. ఆ విషయంలో ఏంటంటే పెద్దగా మనం అనుమాన పడక్కర్లేదు. పరిపాలన పరంగా అయితే అలా వెళ్తుంది నార్మల్గా. ఇప్పటికీ వైసీపీలో నుంచి చాలా మంది కార్యకర్తలే కానీ లేకపోతే ఎవరైతే పెద్ద పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళు కూడా తప్పుకోవడం జరిగింది. మరి ముందు ముందు ఇంకేమన్నా విజయసాయి రెడ్డి లాంటి పెద్ద పెద్ద మనుషులు అందులో నుంచి తప్పుకుంటే పార్టీ ఒక పరిస్థితి ఏంటంటారు? పార్టీ పరిస్థితి ఏంటంటే ఆయనకి యాక్చువల్గా జగన్ గారు ఈరోజు ఒక వీడియో చూశానమ్మా నేను. ఎలాగంటే ఒక త్రైమాసికం ముందు, త్రైమాసికం తర్వాత మళ్ళీ ఒక త్రైమాసికం ముందు మేము ఎలాగిచ్చామో త్రైమాసికం తర్వాత అనే మాట ఆయన చెప్తూ ఉంటే ఆయన ఏం చెప్పాడో ఆయనకి అర్థం కానంతగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే అటువంటి పరిస్థితులు ఆయన ఉన్నారు. ఆయనకి ఏదైనా స్క్రిప్ట్ ఇస్తే తప్ప దాన్ని చదవటం కూడా సరిగా రాని వ్యక్తి ఆయన. దానివల్ల ఏంటంటే ఆయన పరిపాలన చేస్తారని కాదు, ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వాళ్ళందరూ ఉండగా 250 మంది సలహాదారులు పెట్టుకుని ఆయన పరిపాలన ఏమీ చేయకుండా ఉన్నారంటే కనుక ఆయన పరిపాలన ఎటువంటిదో అది పెద్ద నిదర్శనం. ప్రజలందరూ చూశారు. ఆయన ఏమీ చేయలేరు. ఏంటంటే కేడర్ను కాపాడుకోవాలి కాబట్టి ఏదో చెప్పాలి కాబట్టి అలా చెప్తూ ఉంటారమ్మా. దానివల్ల ఏంటంటే ఒక్కొక్కరు అంటే విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చేసారు, కరెక్టే. మిగిలిన చాలామంది నాయకులు ఇప్పుడు ఆనవ నారాయణ రెడ్డి గారు కొంతమంది స్తబ్దతగా ఉన్నారు. కొంతమంది ఏంటంటే బయటకు వచ్చేద్దామని చూస్తున్నారు, కానీ వాళ్ళకి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పేమెంట్లు అలాగ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే కొంతమంది అలాగ ఆగిపోయి ఉన్నారు. ఒక్కసారి కనుక పార్టీ ఇంకా స్తబ్దతగా ఉంటే కనుక బయటకు వచ్చేస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది ఏంటంటే జనసేన వైపు కూడా చూసేవాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి ఎలా ఉందంటేనమ్మా, ఒక క్వార్టరీ చుట్టూ ఉంటారు ఎప్పుడూ కూడా. అంటే ఈరోజు బెంగళూరు నుంచి రావాలంటే ఎవరన్నా చెప్పాలి, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవాలంటే వాళ్ళు ఎవరైనా చెప్పాలి, మీరు వెళ్ళిపోండి, ఇంక ఇక్కడ పని లేదు, మీరు రండి ఇక్కడ పని ఉంది అని అంటేనే ఆయన చేస్తారు తప్ప ఆయనగా వ్యక్తిగతంగా నా పార్టీని నేను కాపాడుకోవాలి, నా కార్యకర్తలు నేను కాపాడుకోవాలన్న ఉద్దేశం అయితే ఆయనకు ఉండదు. బెంగళూరులో అత్యంత విలాసవంతమైన భవనాలు ఉన్నాయి ఆయనకి. అలాగే లోటస్ పాండ్ హైదరాబాద్లో కూడా అత్యంత విలాసం అనమాట, ఇంక మాటలో చెప్పక్కర్లేదు. అంటే 70 గదులు అంటే ఆయన సెక్యూరిటీ గార్డులే 170 మంది ఉన్నారు. 170 మంది సెక్యూరిటీ గార్డులతో ఉన్న ఏకైక ఇల్లు నివాసం. అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ కూడా అంతమంది సెక్యూరిటీ గార్డులు ఉండదు. అటువంటి నివాసాల్లో ఆయన అంత విలాసవంతమైన జీవనం గడుపుతున్నారు. అటువంటి ఆయనకి పరిపాలన లేదా అనేది అవగాహన ఉంటుందని నేను అనుకోను. ఆయనకు అవసరం లేదు కూడా. ఏదో ఒక్క ఛాన్స్ అని ఏదో వాళ్ళ నాన్నగారు వారసత్వం నిమిత్తం వచ్చేసారేమో కానీ అంతకు మించి ఆయనకేమీ లేదు.